గైస్, మూవీ గురించి చెప్పాలంటే నాకైతే కొంచెం బెటర్ అనిపించిందండి. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి సినిమా తీస్తారు. ఒక రివ్యూ కోసం విని మనం దాని మీద డిపెండ్ అయ్యి మూవీ చూడకపోవడం చాలా తప్పు. ఒకసారి మూవీ చూసినాక మనం రివ్యూ ఇవ్వాలి. అందుకనే నేను మూవీ చూశాక రివ్యూ ఇచ్చాను. ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ. అంటే అటు బాగుంది అని చెప్పలేం, బాగలేదని చెప్పలేం. ఇది నా ఒపీనియన్. మూవీ పరంగా అయితే చాలా బెటర్గానే ఉంటుంది మూవీ, చూడొచ్చు. వాళ్ళ ప్రొడ్యూసర్ అంతా కష్టపడి మూవీ తీస్తారు. ఆ మూవీ తీశాక కొంతమంది బ్యాడ్ రివ్యూస్ ఇస్తారు. ఆ బ్యాడ్ రివ్యూస్ ఇవ్వడం వల్ల ప్రొడ్యూసర్ కూడా నష్టపోతుంటారు మధ్యలో. అలా కాకుండా మూవీ చూడండి. మూవీ చూసినాక మీకు ఇష్టం ఉంటేనే తర్వాత మీ ఒపీనియన్ చెప్పండి. ఈ మూవీ వచ్చేసి బేసిక్గా ఏంటంటే, ఈయన ఒక యూట్యూబర్ ఏంటంటే ఈయన దయ్యాలు లేనివని నమ్ముతాడు. దయ్యాలు ఉన్నాయని చెప్పి ఒక ఇంట్లోకి వెళ్తారు. మీకు నిఖిల్ గారిని ఒక మూవీ చెప్పాలంటే ఎక్కడికి పోతావు చిన్నవాడ మూవీ మీరు చూసే ఉంటారు. బేసిక్గా ఆ లైన్లోనే మూవీ వెళ్తుంది. మీరు మూవీ చూశాక రివ్యూ ఇవ్వండి. ఎవరో ఏదో రివ్యూ ఇచ్చారని మూవీ చూడకపోవడం చాలా తప్పు. అది మూవీ చూశాక కానీ రివ్యూ మీ ఒపీనియన్ చెప్పండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. మంచి వీడియోలతోనే వస్తాను. మంచి రివ్యూలు ఇస్తాను. ప్లీజ్ support my channel, subscribe and share and follow. Thank you.